హాయ్ అండి అందరికీ. ఈరోజు ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాము. అది ఏమిటంటే ఒక పువ్వు గురించి అయితే తెలుసుకుందాము. చెట్టు పైన కాదు, నేలపై అయితే పడుతుంది. అదేనండి విప్ప పువ్వు. దాని గురించి అయితే ఈ వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇవి వచ్చేసరికి తెల్లజీడి. ఇవి కాపు అయితే బాగా వచ్చింది ఈ సంవత్సరం అయితే. కొంచెం పర్లేదు అనుకుంటా, అక్కడక్కడైతే బాగానే కాపు వచ్చేసింది. మా కొండ ప్రాంతాల్లో ఎర్లీ మార్నింగ్ వెదర్ అయితే ఒకసారి చూడండి, చాలా బాగుంది. ఇది సమ్మర్ సీజన్ కావడం వల్ల కొంచెం పచ్చదనం అనేది తగ్గింది, కానీ ఇప్పుడిప్పుడే అలా పచ్చదనం అనేది వస్తుంది. మేమైతే ఇప్పుడు విప్ప చెట్టు దగ్గరకైతే వెళ్తున్నాము. ఆ పువ్వును ఏరుతుంటారు కదా, సో ఆ ప్రాసెస్ అంతా కూడా మీకు చూపించడానికైతే మేము వెళ్తున్నాము. సో ఇప్పుడైతే మేము ఇప్ప పువ్వు చెట్టు దగ్గర అయితే ఉన్నాము. ఇప్ప చెట్టులో అయితే ఎవరు రాలేదు. సో ఇప్ప పువ్వు పడ్డాకే వాళ్ళు వస్తారనమాట. మొత్తం పడినాక వాళ్ళు ఏరుతారు. అంతలో అనమాట మనమైతే వెయిట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇదేనండి ఇప్ప చెట్టు. ఇదిగోండి మా వెనకతలు ఉంది. ఇదిగోండి ఇదేనండి ఇప్ప చెట్టు. ఇప్పుడైతే మేము దగ్గరకు వచ్చి చూపిస్తాము. ఫ్రెండ్స్, ఇదేనండి విప్ప చెట్టు. ఇదిగోండి ఇక్కడైతే ఆకులు ఏమి లేవు, మొత్తం రాలిపోయి ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసరికి ఓన్లీ విప్ప పువ్వు మాత్రమే కింద పడుతుంది. సో ఆ కింద పడే విప్ప పువ్వునైతే ఏరుతారు. చూడండి చుట్టూ చూస్తే చాలా బాగుంది. పొద్దున కాబట్టి వెదర్ అనేది కొంచెం బాగుంది. ఫ్రెండ్స్, ఇదిగోండి ఇదేనండి విప్ప పువ్వు. దీనిని నిన్నటి కాల సమయంలో అయితే ఏరేసి ఇక్కడ ఎండలో అయితే ఎండబెట్టడం జరిగింది. ఈ చెట్టు పువ్వులు రాత్రే పడిపోతాయి, కానీ మనం వచ్చేసరికి ఇంకా పూర్తిగా అయితే పడలేదు. ఎందుకంటే ఈ పువ్వును సేకరించడానికి అవి మొత్తం నేలపై అయితే పడాలి. చూడండి ఈ పువ్వులు అయితే ఎలా కనిపిస్తున్నాయో, కొంచెం వైట్గా అలాగే ఎల్లో కలర్లో అయితే ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి ఇవైతే. ఈ పువ్వు అయితే పూర్తిగా మొత్తం అయితే కింద పడలేదు. సో ఇప్పటిదాకా కూడా పడుతూనే ఉంది. సో అంతవరకు మేమైతే కొంత సమయం అయితే వేచి ఉండాల్సి వస్తుంది. ఈ వేచి ఉండే సమయంలో ప్రకృతితో గడిపే ప్రతి నిమిషం ఒక ప్రత్యేకమైన అనుభవంలా అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇప్ప పువ్వు ఏరడానికి అయితే వచ్చేసారు. ఇదిగోండి ఇప్పుడైతే ఏరుతున్నారు. ఇప్పుడు వెళ్ళి మనం అయితే చూద్దాము, అడుగుదాం. ఇప్పుడైతే మనం అయితే తీద్దాం. ఇది పారదరి చావా పారదరి Kadir tini gatero tin jato ale. Aha. Ina ida perhanade wai kiena ha. Wai kiena sagam tindi sagam me mana kodi nak itti angare. Kodi hanga nahi. Aha. ఏదో తెలుగుతోలే చింజలు వచ్చే సమయం వైల్కి తీపానకే. Wai kiena da ore ile tika. Wai kiena orvenda wadana tika wadana tinjalan. Aha. Wadana tinjale. Ah. డాడీ అయితే సూపర్ గా అంటే టక తీసేస్తున్నాడు. మాకైతే అంత రాదు కదా, అలా లైట్ గా తీస్తున్నాం ఇలాగా. ఇంకా ఈ మధ్యన ఆరోగ్యం బాగానే ఉంది అనసమా నహిలాతమా నహిలా ఇంటికి పోదాం
ఆహా ఇచ్చిది వాయతా ఇది రోజు కాలు రోజు నక్కబాను సరే ఒకటి వాయిని సదా ఎల్చి వేడ హజ్జ పెర హతుదే రిర్పి ఆహా సో మా చిన్నాన్న వాళ్ళైతే ఇక్కడ ఇప్ప పువ్వునైతే ఏరడం జరిగింది. సో కొన్ని అయితే ఏరారు, కొన్ని అయితే పడడం ఇంకా ఆగలేదు కాబట్టి అలా ఆపేశారు. ఇది రే పెర హసేటే ఎట్టెక్ వాయేగటి ఎల్చి ఇది మొత్తం వాయాలు తక్కిచ్చి ఎచ్చుడు దిన్నా అన్న ఇగో అదే ಮತ್ತೆ ఎతక్కిదే వాయి ఓహో ఇది ఎతకు వాయి ఇది వాయి అంటున్నాయి. మేమైతే మా చిన్నాన్న వాళ్ళనైతే అడిగాము, దీనిని ఈ ఇప్ప పువ్వును సేకరిస్తున్నారు కదా, సో ఏం చేస్తారు అని చెప్పేసి అడిగితే దీనిని సేకరించేసి ఎండలో గట్టిగా ఎండబెట్టేసి దీనినైతే వండుకొని అయితే తింటారంట. అండ్ అలాగే మరీ ముఖ్యంగా పశువులకైతే దీనిని పెడుతూ ఉంటారు. అలా అయితే పశువులు అనేది బలంగా గట్టిగా అయితే మారుతాయి. ఇది కేవలం ఆహారం కోసం మాత్రమే కాదు, ఇది ఒక సహజమైన పోషక ఆహారం కూడా. అంతేకాదు మనుషులు కూడా ఈ పువ్వునైతే తింటారు. నార్మల్గా ఇలా పచ్చిగా తిన్నా కూడా కొంచెం తీయగా ఉంటుంది, అలాగే స్మెల్ కూడా చాలా చాలా బాగుంటుంది. ముఖ్యంగా మా గిరిజన సంప్రదాయాలలో ఈ విప్ప పువ్వు చాలా ముఖ్యమైనది. పెళ్ళి అంటే సంతోషం, సంబరాలు, కానీ ఈ పువ్వు లేకుండా ఆ సంబరం పూర్తి కాదు. ఈ పువ్వుతో విప్పసారా తయారు చేస్తారు. ఇది పెళ్లి వేడుకల్లో ఒక ముఖ్యమైన భాగం. ఆ ఆనందం, ఆ కలయిక అది మాటల్లో చెప్పలేనిది. సో ఇప్పుడైతే మేము మా చిన్ననాటి చిన్న ఎక్స్పెరిమెంట్ అయితే ట్రై చేస్తున్నాము. ఫ్రెండ్స్, మా చిన్నప్పుడైతే ఈ విధంగా మేము ఈ ఇప్ప పువ్వు వాటర్ అనేది కలిగి ఉంటుంది కదా, సో దాన్ని అయితే మేము చేతిపై రాసుకొని దాని మీద బూడిద చల్లితే అది అక్షరంలా చాలా బాగా టాటూ లాగా అయితే వస్తుందన్నమాట. సో మీరే ఒకసారి చూడండి ఎలా వస్తుందో. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ కొట్టండి. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా ఎలా వచ్చిందో టాటూ లాగా అనమాట. చాలా చాలా బాగా వచ్చింది. ఇది వాటర్తో చెరిపేస్తే చెరిగిపోతుంది. ఫైనల్గా మా పిన్ని వాళ్ళైతే భోజనాలు అయితే తీసుకొని వచ్చేసారు. ఇక్కడ భోజనం చేసి అయితే మొత్తం అయితే ఎత్తుతారంట. ఈ పువ్వు వల్ల అయితే చాలా లాభాలు ఉన్నాయి. పశువులకు మంచి పోషణ, మనకు సహజ శక్తి. ఇది ప్రకృతి ఇచ్చిన ఒక గొప్ప వరం అని చెప్పుకోవాలి. కానీ ప్రతి దానిలో ఉన్నట్టే ఇందులో కూడా జాగ్రత్త అవసరం. అధికంగా వాడితే ఆరోగ్యంపై ప్రభావం అయితే పడుతుంది. కాబట్టి సరైన విధంగా పరిమితంగా ఉపయోగించడం మంచిది. సో గైస్, ఈ వీడియో అయితే ఇంతే. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ అయితే ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం.